ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. మన నోటిని దేవాతి దేవుని గురించి పాడడానికి ఉపయోగించాలి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించావు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే మనం పాడుతున్న పాటలే, మనం చేస్తున్న స్తుతి ఆరాధనే దేవునికి ఏం చేస్తుందంటే ఒక సింహాసనం వేస్తుంది. అందుకే మనం మన నోరు తెరిచి పాడాలి, ప్రభుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. నువ్వు కనుక పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయనకు ఒక సింహాసనం వేసిన వ్యక్తివి అవుతావు. కనుక పాటలు పాడాలి. మనందరికీ తెలుసు, పురుషోత్తమ చౌదరి అనే వ్యక్తి, ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయన అద్భుత రీతిగా రక్షణ పొందాడు. భయంకరమైన విగ్రహారాధన పరిస్థితుల నుండి, ఆ యొక్క కుల కట్ల నుండి, ఆ మత విధానాల నుండి అతను విడిపించబడి రక్షణ పొందిన తర్వాత అతని బంధువులు అతన్ని చాలా హింసించారు, బాధ పెట్టారు. నువ్వు ఆ కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు, కులం తక్కువ వాళ్ళతో సహవాసం చేస్తున్నావు అనేసి చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టారు. సొంత తల్లిదండ్రులే అతన్ని ఆ యొక్క బర్రెల దొడ్డిలో పెంట కుప్పల మధ్య, పేడ కుప్పల మధ్య భోజనం పెట్టారు. అక్కడ దేవాతి దేవుడితో మాట్లాడుతూ దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతిస్తున్నాడు ఈ వ్యక్తి. అక్కడే ఒక పాటను రాశాడు, మనందరికీ తెలుసు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవుని నా మొర ఆలకిస్తాడు, తన దయను నాకు చూపిస్తాడని ఆ నిస్సహాయ స్థితిలో కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే దేవునికి పాటలు పాడి స్తుతిస్తున్నాడు. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పౌలు గారు ఏ సంగీత మాస్టర్ దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకున్నారండి? ఏ వాయిద్యకారి దగ్గరికి వెళ్ళి వాయిద్యం నేర్చుకోలేదు. చెరసాలలో ఆయన వేసినప్పుడు ఒళ్ళంతా దెబ్బలు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు, ఎలా పడితే అలా పడేసి కొట్టేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒక ఫుట్బాల్ లాగా ఆడుకొని ఆ యొక్క చెరసాల్లో పడేశారు. ఇంకా కూర్చోవడమే కానీ కాళ్ళు కదపడానికి లేదు, చేతులు కదపడానికి లేదు, తినడానికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఏం చేశారో తెలుసా? పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. అప్పుడేమైంది? చెరసాల పునాదులు దద్దరిల్లిపోయాయి. పెద్ద భూకంపం వచ్చింది. అక్కడున్న జైలు అధికారులు కానీ, జైలర్లు కానీ, పనివారు కానీ అందరూ కూడా బెదిరిపోతున్నారు. కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ భూకంపం వారిని బెదిరించలేదు, ఆ భూకంపం వారిని అదిరించలేదు. ఎందుకంటే వారికి తెలుసు, దేవుని ఆత్మ శక్తి, దేవుని ఆత్మ అభిషేకం అక్కడికి దిగి వచ్చిందని. పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అదేవిధంగా వారికి ఉన్న దెబ్బలన్నీ కూడా ఏ వైద్యం చేయించుకోకుండానే గాయాలన్నీ కూడా తగ్గిపోయాయి. మీకు తెలుసా ఆ సీక్రెట్ ఏంటో? నువ్వు హృదయమార దేవుణ్ణి ఆరాధిస్తే నీకున్న నడుము నొప్పి తగ్గిపోతుంది. నువ్వు మనసారా దేవునికి స్తుతులు చెల్లిస్తే నీకున్న కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. నీ గొంతు నొప్పి అవ్వచ్చు, నీ జ్వరం అవ్వచ్చు, ఏదైనా సరే యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే, యేసు నామములో నువ్వు పాటలు పాడితే, యేసు నామములో నువ్వు స్తుతిస్తే అవన్నీ తగ్గిపోతాయి. తర్వాత మనం కీర్తనల 68:4 ఏముంది? ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయమన్నాడు. ఎవరిని బట్టి అనగా యేసు నామమును బట్టి. యేసు నామములో అంత శక్తి ఉంది. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, కానీ ఈ నామం వల్లే మనకు రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏంటి ఆ నామము? యేసు నామము. హల్లెలూయా. అయ్యా, ఈ నామం వల్ల మాకు రక్షణనిచ్చావయ్యా, ఈ నామం వల్ల మాకు స్వస్థతనిచ్చావయ్యా, ఈ నామం వల్ల మాకు విడుదలనిచ్చావయ్యా. అందుకే ఈ నామమును బట్టి నీకు స్తోత్రం యేసయ్యా అని ఆరాధించావా? నీ గుండెల్లో యేసునామం బట్టి స్తుతులున్నాయా? కొంతమంది ఇళ్ళను బట్టో, వాళ్ళు కలిగిన దాన్ని బట్టో స్తుతులు చెల్లిస్తారు. పర్లేదు, అది మంచిదే. కానీ ప్రతిదినము నువ్వు యేసునామను బట్టి స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామం అంటే ఏమనుకున్నావు? వ్యాధి కలిగిందా? యేసునామాన్ని ఉచ్చరించుకో. శ్రమ కలిగిందా? యేసునామాన్ని ఉచ్చరించుకో. నీకు రక్షణ కావాలా?
ఎక్కడెక్కడితో తిరిగితే నీకు రక్షణ రాదు. నీకు రక్షణ నువ్వేవేవో చేస్తే, ఏవో కార్యాలు చేస్తే నీకు రక్షణ కలగదు. యేసు నామం నీలో ఉన్నప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది. నీకు రక్షణ మీ బంధువులు ఎవరు ఇవ్వరండి. ఎవరు ఇవ్వగలరు? నీకు రక్షణ ఎవరు ఇవ్వలేరు. మహా అయితే ఒక 100, 1000, 1,00,000 ఇవ్వగలరేమో కానీ, నీ పుట్టింటోళ్ళు ఒక ఇల్లు రాసి ఇవ్వగలరేమో కానీ, నీ అత్తింటోళ్ళు ఒక స్థలం ఇవ్వగలరు కానీ, ఎవ్వరు కూడా నీకు రక్షణ ఇవ్వలేరు. యేసు తప్ప నీకెవరు రక్షణ ఇవ్వలేరు. అపోస్తల కార్యంలో మనం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే, అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అప్పుడు పేతురు, యోహాను దేవాలయంకి ఎక్కి వెళుతూ ఉంటారు. అయితే అక్కడ పుట్టింది మొదలుకొని ఒక కుంటివాడైన మనుషుని మోసుకొని కొంతమంది దేవాలయం వెలుపల వాడిని ఉంచుతాడు. ఎందుకంటే అతడు భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. అయితే యోహాను పేతురుని చూసి అతను భిక్షమడుక్కుంటున్నప్పుడు వారు ఏమంటారంటే, మా తట్టు చూడమంటారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. అదేమిటంటే, నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలం బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. హల్లెలూయా! యేసు నామంలో అంత శక్తి ఉంది. నీలో యేసు నామం ఉండాలి. యేసు నామాన్ని బట్టి నువ్వు స్తోత్రగానం చేస్తూ ఉండాలి. అదేవిధంగా యెహోవా అను నామను బట్టి ఆయన సన్నిధిలో మనం ప్రహర్షించాలని కూడా వాక్యం సెలవిస్తుంది. సంతోషానికి 100 ఎక్కువ సంతోషం ఏంటంటే ప్రహర్షం. ఎందుకు ఆనందం లేకుండా కలవరపడుతున్నారంటే, యేసు నామం లేని వాళ్ళు కలవరపడాలి, వాళ్ళు కృంగిపోవాలి. యేసు నామం లేని వారు ఆ చీకు చింతలన్నీ నెత్తినేసుకొని వాళ్ళు బాధపడాలి. మనం ఎందుకు బాధపడాలి? మనం బాధపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. మనలో యేసు నామం ఉంది. యేసు నామమును బట్టి మనలో స్తుతులున్నాయి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది కదా, అనుదినము మా భారమును భరించుచున్నాడు మా దేవుడు. హల్లెలూయా! ఎవ్రీడే, ఎవ్రీథింగ్, ప్రతిదినము, ఎల్లప్పుడూ, ప్రతి విషయములలో మన భారాన్ని భరించే దేవుడు ఉన్నాడు. తల్లి అయినా, తండ్రి అయినా, అన్న, చెల్లో, తమ్ముడు ఎవరైనా సరే మన భారాన్ని ఎల్లకాలం భరించలేరు, మన భారాన్ని ఎల్లకాలం సహించలేరు. కానీ ఒక పర్సన్ ఉన్నాడండి, ఒకడున్నారు. నీ జీవిత భారం, నీ కుటుంబ భారం, నీ రోగాల భారం, నీ సమస్యల భారం, నీ యొక్క దుఃఖ భారం, నీ యొక్క వ్యాధి బాధల భారం భరించే దేవుడున్నాడు. ఆయన నీ ఆర్థిక భారం భరించే దేవుడున్నాడు. ఆయన వాటన్నిటిని నుండి కూడా నీకు విడుదల కలిగించే దేవుడు ఆయన. దేనిని బట్టి కృంగిపోతున్నావు? దేనిని బట్టి విచారపడుతున్నావు? నీవు కలిగిన రక్షణ విషయమై, నీవు కలిగిన జీవం విషయమై, నీకున్న ఆ యొక్క భారం విషయమై అన్నీ దేవుడి మీద వేసేసి దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఆరాధించు. తద్వారా నువ్వు మేలు పొందుకుంటావు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.